నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే భారతదేశంలోనే తొలిసారిగా లింగ మార్పిడి చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. అలాగే ఒంటరి మహిళలకే కాకుండా పురుషులకు కూడా మంజూరు అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,21,223 రేషన్ కార్డులు ఉండగా కొత్త నిర్ణయాల వల్ల వాటి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. కార్డుల కోసం ఏ ఆఫీసుకు వెళ్లకుండా ఈ నెల 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకుంటే స్మార్ట్ రేషన్ కార్డు అయితే తీసుకొని వస్తూ ఉంది. మన ఏటీఎం కార్డు ఎలాగైతే ఉంటుందో అటువంటి టైప్లో అయితే కొత్త రేషన్ కార్డు తీసుకొని వస్తూ ఉంది. కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేవారు మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పి, అలాగే ఈ నెల 15వ తేదీ నుంచి వాట్సాప్ ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు. అలాగే జూన్ 30 లోపు రేషన్ కార్డులో ఉన్నవారందరూ ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 30 లోపు మీరు ఈ కేవైసీ పూర్తి చేయకుంటే కానీ మీకు రేషన్ నిలిపివేయబడుతుందని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.